అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మనం చూద్దాం మీ మీద ఏ శక్తి ఆశీర్వాదం ఉంది మరియు రాబోయే కాలంలో మీకు ఏ గుడ్ న్యూస్ రాబోతోంది. మీ ముందు ఇక్కడ 3 కార్డులున్నాయి. ఈరోజు వీడియో కోసం ఒక్క నంబర్ మాత్రమే ఎంచుకోండి. మీ మీద ఏ శక్తి ఆశీర్వాదం ఉంది. ఈరోజు టాపిక్ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. ఎవరి మీద ఏ శక్తి ఆశీర్వాదం ఉంది మరియు రాబోయే కాలంలో ఏ గుడ్ న్యూస్ మీకు రావచ్చు. నంబర్ 1, నంబర్ 2 అండ్ నంబర్ 3. గుడ్ న్యూస్ ఫర్ యూ. వచ్చేద్దాం చూద్దాం. నంబర్ 1 రండి తెలుసుకుందాం మీ మీద ఏ శక్తి ఆశీర్వాదం ఉందో. ఇక్కడ మీరు చూడవచ్చు గణపతి బప్పా మోరయా. కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. మీకోసం చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. మీ లైఫ్లో మీరు కోల్పోతున్న కంట్రోల్ మళ్లీ మీ చేతుల్లోకి వస్తోంది. మీరు ఏమి కోరుకుంటే అది చేయగలుగుతారు. రాబోయే కాలంలో సక్సెస్ కనిపిస్తోంది, యాక్షన్ కనిపిస్తోంది. మీరు మీ కెరియర్ మీద దృష్టి పెట్టగలుగుతారు మరియు సక్సెస్ అవుతారు. అలాగే కనిపిస్తోంది. ఈ సమయంలో మీ మీద గణపతిజీ ఆశీర్వాదం ఉంది. గణపతి బప్పా మోరియా అని తప్పకుండా రాయండి. మరియు మీకోసం 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ కూడా వస్తోంది. ఇక్కడ రీయూనియన్ అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎవరైనా మీతో రూటిపోయారు. మీ రిలేషన్షిప్ సరిగ్గా సాగడం లేదు. మీరు ఎవరినైనా చాలా ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి మీ లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నారు. అయితే రాబోయే కాలంలో మార్పు కనిపిస్తోంది. 100% మార్పు కనిపిస్తోంది. కాబట్టి ఈ ఎనర్జీని తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. వీడియోను లైక్ చేసి ఇది మీ ఎనర్జీ. ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తున్నాడు. రీయూనియన్ కోసం కార్డు వచ్చింది. అంటే మీరు ఒకరితో సడన్గా రిలేషన్ బ్రేక్ చేసుకున్నారు, లేదా వాళ్ళు చేసుకున్నారు, లేదా డివోర్స్ వరకు వచ్చింది, లేదా బ్రేకప్ వరకు వచ్చింది, లేదా అయిపోయింది కూడా. కానీ మళ్ళీ ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తున్నాడు. ఎందుకంటే మీరు ఆ వ్యక్తి మీ లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నారు. సరిగ్గా. మరియు మనం చూసినట్లుగా శక్తి ఆశీర్వాదం ఉంది. గణపతిజీ ఆశీర్వాదం మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఎల్లప్పుడూ వాళ్ల సాయం ఉంటుంది. మీకు లోపల నుండి ఒక సాహసం వస్తుంది. అది వీళ్ల వల్లనే వస్తుంది. మీ కెరియర్ మీకోసం చాలా పాజిటివ్ మార్పులు తీసుకొస్తోంది. మీకోసం సక్సెస్ మార్గాలు తెరుచుకుంటున్నాయి. కాబట్టి త్వరగా మీ పని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే రాబోయే కాలం మీకోసం చాలా పాజిటివ్గా ఉంది. మీ మీద కష్టపడండి. నంబర్ 1 అయిపోయింది. ఇప్పుడు మనం నంబర్ 2 చూద్దాం. రాబోయే కాలంలో మీకు ఏ గుడ్ న్యూస్ రావచ్చో తెలుసుకుందాం. అలాగే మీ మీద ఏ శక్తి ఆశీర్వాదం ఉందో, దానివల్లనే మీ సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయో చూద్దాం. రండి చూద్దాం ఏ శక్తి మీకు ఆశీర్వాదం ఇస్తోందో. హర్ హర్ మహాదేవా. కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. మాతా పార్వతీజీ కార్డు మీకోసం వచ్చింది. జై మాతాది అని తప్పకుండా రాసి వెళ్ళండి. మాతారాణి ఆశీర్వాదం మీ మీద ఉంది. మీ ఇంట్యూషన్ పవర్ చాలా ఎక్కువగా బాగుంది. మీరు ఏదైనా ఆలోచిస్తే లేదా రాబోయే కాలంలో ఏమి జరగబోతోందో మీకు ముందే తెలుస్తుంది. మీరు లైఫ్లో విషయాలను చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీ అంతరాత్మ మీకు ప్రతి విషయానికి సమాధానమిస్తుంది. మీరు ఏదైనా ఆలోచిస్తూ గందరగోళంలో పడినప్పుడు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అని ఆలోచిస్తుంటారు కదా, అప్పుడు లోపల నుండే మీకు గైడెన్స్ వస్తుంది. ఎందుకంటే మాతా పార్వతీజీ ఆశీర్వాదం ఉంది. మీ మీద హై ప్రీస్టెస్ ఎనర్జీ ఉంది. మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు గైడ్ చేస్తూ ఉంటుంది. మీ ఇంట్యూషన్ పవర్ చాలా హై ఉంది. అంటే ఒక వ్యక్తి తనలోనే ఉండి తన సమస్యలకు తానే సమాధానం కనుగొంటాడు. ఇతరుల సాయం అవసరం లేకుండానే. అలాంటి పరిస్థితి మీకో జరుగుతోంది. మీకు తెలుస్తుంది ఎవరు మీకు మంచివాళ్లు, ఎవరు చెడ్డవాళ్లు. మాతారాణి మీ లోపలే కూర్చొని ఉంది. నువ్వు ఒంటరిగా లేవు. నేనున్నాను. నిన్ను గైడ్ చేస్తాను. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో చెబుతాను అని మీకు లోపల ఒక వాయిస్ వినిపిస్తుంటుంది. సరిగ్గా ఇది ఎవరికైనా జరుగుతుంటే వాళ్లకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. లోపలి నుండి మీకు గైడెన్స్ వస్తుంది. ఇక ఎవరి సాయం కూడా అవసరం లేదు. చాలా ప్రేమ వస్తుంది మీ వైపు. అంత ఎక్కువగా వస్తుంది మీరు భరించలేరు. ఈ ప్రేమ యూనివర్స్ బ్లెస్సింగ్గా తీసుకోండి. మీరు ప్రేమ ఇస్తున్నారు కాబట్టి అది మళ్లీ మీకు తిరిగి వస్తోంది. మన లైఫ్లో ఏదైనా జరిగితే అది మనవల్లనే జరుగుతుంది. మంచి జరుగుతుంటే కూడా మనవల్లనే. మనం ఎవరితోనైనా మంచి చేస్తే అది మళ్లీ మన లైఫ్లో రిపీట్ అవుతుంది. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. ఒక వ్యక్తి మీ మీద నదిలాగా నీరులాగా ప్రవహిస్తూ ప్రేమను కురిపిస్తాడు. అలాంటి సమయం రాబోతోంది. మీ లైఫ్లో ఒక వ్యక్తి వస్తున్నాడు. ఎలాంటి షరతులు లేకుండా, ఏ ఆశ లేకుండా మిమ్మల్ని ఇష్టపడతాడు, కోరుకుంటాడు. ఇది కనిపిస్తోంది. కాబట్టి మీ లైఫ్లో చాలా పాజిటివ్ ఎనర్జీ రాబోతోంది. వీడియోను లైక్ చేసి ఎనర్జీని తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడు నంబర్ 3 చూద్దాం. రాబోయే కాలంలో మీకు ఏ గుడ్ న్యూస్ రావచ్చో, మీ మీద ఏ శక్తి ఆశీర్వాదముందో చూద్దాం. ముందుగా మీ మీద ఏ శక్తి ఆశీర్వాదముందో చూద్దాం. మాతా కాళీ కార్డ్ మీకోసం వచ్చింది. జై మాతాది అని కామెంట్ బాక్స్లో తప్పకుండా రాసి వెళ్ళండి. మాతా కాళీ ఆశీర్వాదం మీ మీద ఉంది. మీ పనులన్నీ మాతా కాళీ కృప వల్లనే జరుగుతున్నాయి.
రాబోయే కాలంలో కూడా మీ పనులన్నీ మాతారాణి కృప వల్లనే జరుగుతాయి. మాతారాణి పూజ చెయ్యండి. ఒకవేళ ఇప్పటికే చేస్తున్నట్లయితే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇంతవరకు అర్థం కాలేదంటే ఈరోజు తెలుసుకున్నారు. మాతాకాళీ ఆశీర్వాదముంది. మీరు వాళ్ల పూజ చెయ్యకపోతే మీ పనుల్లో వేగం రాదు. మీకిప్పుడు పనులు ఎందుకాగిపోతున్నాయో అనిపిస్తోంది కదా? ఈ పని చేసి చూడండి, మీ పనులు జరిగిపోతాయి. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటో చూద్దాం. మీరు ఎవరినైనా ఎదురు చూస్తున్నారు. మీ లైఫ్లో అలాంటి వ్యక్తి ఉండాలని కోరుకుంటున్నారు. మీ సమస్త కోరికలను తీర్చగలిగిన వ్యక్తి. అతన్ని చూసిన వెంటనే ఇక నాకు ఇంకెవరూ వద్దు అనిపించే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నాడు. బహుశా ఆ వ్యక్తి ఇప్పటికే మీ లైఫ్లో ఉండి ఉండవచ్చు. కానీ మీరు అతన్ని ఆ కోణంలో చూడటం లేదు. మీరు అతన్ని ఆ కోణంలో చూడగలిగితే అతనే మీరు ఎదురుచూస్తున్న వ్యక్తి అని అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే, మీరు కోరుకున్నది మీకు అర్థమైందంటే వీడియోను లైక్ చేసి ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవచ్చు. గుడ్ న్యూస్ చెప్పాను కదా, మీరు కోరుకున్న వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నాడు. అతనే మీ లైఫ్ పార్ట్నర్ అవుతాడు. అతనే మీ సోల్మేట్. యూనివర్స్ మీకోసం ఎంచుకున్న వ్యక్తి అతనే. మాతారాణి మీకోసం ఎంచుకున్నది అతన్నే. బహుశా అతను ఇప్పటికే మీ లైఫ్లో ఉండి ఉండవచ్చు. కానీ మీరు అతన్ని ఆ నజర్తో చూడటం లేదు. కాబట్టి ఇప్పుడు అతన్ని ఆ నజర్తో చూడాల్సిన అవసరముంది. మిగిలిన జీవితంలో సక్సెస్ మీకు తప్పకుండా లభిస్తుంది. అంత ఎక్కువగా లభిస్తుంది, మీరు భరించలేరు. మీ జీవితంలో అంత ఎక్కువ సంతోషముంటుంది. ఎనర్జీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.